ఇందిరమ్మ రాజ్యం ప్రజా పరిపాలనలో మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని ఆ ప్రభుత్వానికి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం ప్రాతినిధ్యం వహించి 13 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఆనాడు ఎన్నికల సందర్భంగా మనం ఇచ్చిన 6 గ్యారెంటీలలో భాగంగా ఈనాడు రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా కొడంగల్ శాసనసభ నియోజకవర్గం కోస్గి మండలం చంద్రవంచ గ్రామంలో నారాయణపేట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈ పథకాలను ప్రారంభించి ఈ కార్యక్రమంలో నాతో పాటు పరిగి శాసనసభ్యులు మిత్రులు రామ్మోహన్ రెడ్డి గారు, నారాయణపేట శాసనసభ్యులు సోదరిమణి డాక్టర్ పర్ణికా రెడ్డి గారు, అదేవిధంగా 5 సార్లు కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ఇక్కడ ప్రజలలో చెరగని ముద్ర వేసిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా విష్ణువర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా చీఫ్ సెక్రటరీ శాంతకుమారి గారు, అదేవిధంగా హౌసింగ్ శాఖకు సంబంధించిన అధికారులు, వివిధ శాఖలకు సంబంధించిన ఉన్నతాధికారులు, కొడంగల్ శాసనసభ నియోజకవర్గ స్థాయి అదేవిధంగా జిల్లా స్థాయి అధికారులు, అదేవిధంగా పార్టీ నాయకులు, వివిధ హోదాలలో ఉన్న నియోజకవర్గ ప్రజలందరూ, ముఖ్యంగా ఈనాడు చంద్రవంచ గ్రామ ప్రజలందరూ నిన్న సాయంత్రం 4-5 గంటలకి కార్యక్రమం ఉందని మీకు తెలియజేస్తే ఈరోజు మధ్యాహ్నం వరకే ఇంత పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి ఈరోజు రాష్ట్రం మొత్తానికి చంద్రవంచ గ్రామం కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ఈ అద్భుతమైన 4 సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించినందుకు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్న మిత్రులారా, మీకందరికీ తెలుసు స్వతంత్రం వచ్చిన నాటి నుంచి 2023 వరకు మన కొడంగల్ శాసనసభ నియోజకవర్గానికి ఎవరు అధికారంలో ఉన్నా, ఎవరు ఏ హోదాలో ఉన్నా మన నియోజకవర్గానికి జరగాల్సినంత న్యాయం జరగలేదు. అందుకే 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికల సందర్భంగా పెద్దలు గురునాథ్ రెడ్డి గారు, అదేవిధంగా శాసనసభ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ ఆలోచన చేసి ఈసారి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడాలి, ఆ ప్రభుత్వానికి కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నాయకత్వం వహించాలి అని మీరందరూ కలిసికట్టుగా కష్టపడి అత్యధిక మెజారిటీతో ఇక్కడి నుంచి నన్ను శాసనసభ్యుడిగా ఎన్నుకుంటే శ్రీమతి సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నన్ను నియమించడం జరిగింది. ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నాటి నుండి మీకు కొంచెం దూరమైన, మిమ్మల్ని రెగ్యులర్గా కలవకపోయినా 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క బాధ్యత, తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి,
4 కోట్ల ప్రజల సంక్షేమ పథకాల్ని అమలు చేసే పనిలో నిరంతరం శ్రమిస్తూనే కొడంగల్ యొక్క గౌరవ ప్రతిష్టను పెంచడానికి నిరంతరం కష్టపడి ముందుకు సాగుతున్నాం. ఇవాళ రాష్ట్రం నలుమూలల కొడంగల్ శాసనసభ నియోజకవర్గం నుంచి ప్రజలు చూస్తున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఎవరికి ఏ సంక్షేమ పథకం అందాలన్నా కొడంగల్ శాసనసభ నియోజకవర్గ ప్రజలు ఈరోజు తీర్పునిచ్చే ఆదేశాలు ఇచ్చే పరిస్థితికి ఇవాళ కొడంగల్ శాసనసభ నియోజకవర్గం చేరుకున్నదంటే ఇది మన అందరికీ గౌరవం. ఇవాళ ఈ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్కరూ వారే ఎన్నికల్లో నిలబడ్డట్టుగా, వాళ్ళే ఈ శాసనసభ నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు అయినట్టుగా, వాళ్ళే ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యి ఈ రాష్ట్రాన్ని పాలిస్తే ఎంత పట్టుదలతో పనిచేస్తారో ఇవాళ ఇక్కడికి వచ్చిన ప్రతి కార్యకర్త అంతే కష్టపడి కృషి చేసి ఇవాళ ఎన్నికల్లో గెలిపించి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. మీకందరికీ తెలుసు, ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యంగా భూమికి విత్తనానికి ఎంత బలమైన అనుబంధం ఉంటుందో రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అంతే బలమైన అనుబంధం ఉంది. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004లో గురునాథ్ రెడ్డి గారు పెద్దలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం వ్యవసాయానికి అని చెప్పి మొట్టమొదటి సంతకంతో ఎల్బీ స్టేడియంలో రైతులకు ఆనాడు 9 గంటల ఉచిత కరెంట్ ఇవ్వడమే కాకుండా 1200 కోట్ల రూపాయలు రైతుల మీద ఉన్న విద్యుత్ బకాయిలను, అదేవిధంగా వందలాది కేసులను ఒక్కటే కలంపోటుతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కేసులను రద్దు చేసింది, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది.